ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు గిట్ల మాట తిప్పేసిరు? జనరల్గా ఒక మాట అంటే ఆ మాట మీద నిలబడతాము అంటారు. సరే, అధికారంలో లేనప్పుడు ఎట్లాగూ నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటే సరే ప్రజలు పోనీలే అనుకున్నారు. జర నువ్వు గట్టిగా లేచి మాట్లాడుతుంటే అరే ఏందో జర గట్టిగా మాట్లాడుతున్నాడు అబ్బా అని చూసిరు. కానీ ఇలా నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యా, నువ్వు ఇక్కడ సవాలు విసిరి ఢిల్లీకి పోయి ఇవాళ నీ సవాలు స్వీకరించి, ఎందుకంటే నువ్వు ఆ సవాల్ని విసిరినప్పుడు అందులో కేటీఆర్ పేరు కూడా ఉంది కదా. మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ సవాలు స్వీకరించి నీకు ఒక వేదిక క్రియేట్ చేసిండు. ఏదది? జర్నలిస్టుల వేదిక అయినా ఒక ప్రెస్ క్లబ్ని వేదిక చేస్తే ఇంకొక ఆయనకేమో అది కళ్ళు కాంపౌండ్ అంటాడు, ఇక మీరేమో క్లబ్బులు పబ్బులు అంటారు. మరి ఇదే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2023 ఎలక్షన్కి ముందు మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మరి గాడ్నే వచ్చి కూర్చొని మీరు జర్నలిస్టులతోటి మాట్లాడినారు కదా. మరి అయ్యాల మీకు అది పబ్బులా కనపడలేదా? ఇప్పుడు మీకు అది తెలంగాణ ప్రజల గొంతుక, ఆ ప్రెస్ క్లబ్ అనేది. అది మరి మీకు తెలియదేమో కానీ తెలంగాణ యావత్ సమాజానికి తెలుసు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా అరే ఈడ ప్రజల గొంతు వినిపించడానికి ఒక మీడియా ఉంటారాడా, మనం ఏదైనా చెప్పుకోవచ్చు అని వచ్చాడా మీడియా ముందు తమ బాధలను వెళ్ళబుచ్చుకుంటారు. అలాంటి ప్రెస్ క్లబ్ని మీరు ఒక ఆయన కళ్ళు కాంపౌండ్ కళ్ళు దుక్కునమంటారు. ఏకంగా ఇంకా మీరైతే దాని క్లబ్బు పబ్బులతో పోల్చిరు. మరి జర్నలిస్టులు ఏమైరు? జర్నలిస్టుల సంఘాలు ఏమైనాయి? నోరు ఎందుకు మూతబడింది? చెవులలో సీసం పోసుకున్నారా? నోట్ల బెల్లం గడ్డలు పెట్టుకున్నారా? ఇవాళ ఎందుకు వస్తలేదు మీ కోపము? దాన్ని అట్లా అవమానిస్తుంటే మాట్లాడేటోళ్ళకు బుద్ధి లేదు, బుద్ధి ఉన్న వాళ్ళేమో మాట్లాడతలేరు.